ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం దేవతా కార్యసిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ఓం ఓం నమో నారసింహాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. ఎక్కడైనా ఎత్తైన ప్రదేశాన్ని గిరి అంటారు. అలాంటి ఎత్తైన ప్రదేశంలో రామాలయం ఉండి అందులో నృసింహస్వామి వారు ఉగ్రరూపంలో కొలువై ఉంటే ఆ ప్రదేశాన్ని రత్నగిరి అంటారు. అటువంటి గ్రామము మన కొవ్వూరు మండలం మద్దూరు. ఏ విధముగా అయితే అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణ, సింహాచలంలో సింహగిరి ప్రదక్షిణ చేస్తారో అదే విధముగా మన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో శ్రీ భద్రాద్రి స్వరూప శ్రీ సీతారామస్వామి వారు మరియు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారికి రత్నగిరి ప్రదక్షిణ జరుగుతోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒకే దేవాలయంలో శ్రీ మహావిష్ణువు యొక్క 2 అవతారాలను మనం దర్శించవచ్చు. ఇక్కడ రాముల వారు భద్రాద్రి స్వరూపుడే సీతమ్మను తొడపై కూర్చోబెట్టుకొని మీసాల రాముడిగా దర్శనమిస్తారు. శ్రీ సీతారామస్వామి వారు మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఒకే చోట కొలువైనందున ఈ గిరికి రత్నగిరి అని పేరు వచ్చింది. 2024వ సంవత్సరం జనవరి 27 శనివారం నుండి ప్రతి శనివారము తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తంలో మద్దూరు రామాలయం వద్ద గిరి ప్రదక్షిణ జరుగుతోంది. మొదట 4 ప్రారంభమయ్యి 1 నెలలోనే 100 మందికి చేరుకుంది కార్యక్రమము.
స్వామివారి మహిమ వలననే ఈ కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతోంది. తెల్లవారుజామునే లేచి బ్రహ్మ ముహూర్తంలో పిల్లలు పెద్దలు అందరూ ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. భక్తులు వారి మనోవాంఛ ఫలించగానే 5 లక్ష్మీవారములు అనగా 5 గురువారములు 5 ఆదివారములు రామదేవుని పూజ చేసుకుంటున్నారు. ఆ విధముగా ఎవరైతే చేస్తారో వారు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు. అంతేకాకుండా ఆ గ్రామము సస్యశ్యామలంగా ఉంటుంది. అటువంటి గ్రామమే ఈ మద్దూరు గ్రామము. మనము ప్రదక్షిణ ఎందుకు చేయాలి? ప్ర అనగా పాపాలను కడుగుతుంది, ద అనగా కోరికలను తీరుస్తుంది, క్ష అనగా కర్మ బంధము నుండి విముక్తి చేస్తుంది, నా అనగా ముక్తి లేదా మోక్షాన్ని కలిగిస్తుంది. కనుక మనము ప్రదక్షిణలను చేయాలి. మానసిక శారీరక బాధలను తొలగించేవాడు శ్రీ లక్ష్మీ నారసింహుడు. దుష్ట దృష్టి నుండి మనల్ని రక్షించేవాడు శ్రీ లక్ష్మీ నారసింహుడు. ఆయన అనుగ్రహంతో రుణబాధలను తొలగించుకోవచ్చు. బాజా భజంత్రీలతో గోవింద నామస్మరణతో అత్యంత ఉత్సాహంతో గ్రామమంతా కలిసి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి ఆలయం అండి. ఈ ఆలయం ఎప్పుడు కట్టారనేది 250 సంవత్సరాల పైబడి క్రితం ఇంకెన్నాళ్ళైందనేది తెలియదు, కానీ 250 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన దేవాలయం అండి. ఈయన మా పంతులు గారు అండి, కండవల్లి వెంకట పురుషోత్తమాచార్యులు గారు అండి. సో వీళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు హయాం నుంచి కూడా అండి ఇక్కడ ఇద్దరు విష్ణుమూర్తులు ఉంటారండి. ఏ ఊరికైనా ఎత్తైన ప్రదేశాన్ని గిరి అంటామండి. అలాంటి ఎత్తైన ప్రదేశంలో సీతారామస్వామి వారి ఆలయం ఉందండి. ఆ సీతారామస్వామి ఆలయంలో ఈ 250 సంవత్సరాల పౌరబడి ఉన్న ఆలయంలో విష్ణుమూర్తి అవతారాలు ఈ 2 అవతారాలు ఉంటాయండి. ఒకటి సీతారామస్వామి, 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి. అంటే ఇద్దరు విష్ణుమూర్తులు ఉన్నారు కాబట్టి దీన్ని రత్నగిరి అంటామండి. ఇటువంటి రత్నగిరికి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల రుణ విమోచకుడు, కార్యసాధకుడు, విజయసాధకుడు అయిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం ఉదయం భక్తులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, మద్దూరులో ఉన్న ప్రజలు, ఈ దేవాలయం కమిటీ సభ్యులు, అలాగే ఈ ఊరు గ్రామ పెద్దలు అందరి హయాంలో కూడా ఇది జరుగుతుందండి. మీరందరూ సహకారంతోనే జరుగుతుంది. అలాగే మాకు వచ్చే ఈ మంగళ వాయిద్యాల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పాపం వాళ్లే వస్తారండి. మా పంతులు గారి ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుందండి. ఇంత పురాతనమైన దేవాలయాన్ని ఈ కొద్ది రోజులు బట్టే దీన్ని బయటకు తీసుకొచ్చి దీన్ని ఇంకా ముందుకు ఎలా కొనసాగించుకుంటూ ప్రతి శనివారం కూడా ఇలాగే చాలా కోలాహలంగా జరుగుతూ ఉంటుందని భక్తులందరి కోరికలు తీరితే ఎవరైతే 5 వారాలు ఈ 5 శనివారాలు మనం గిరి ప్రదక్షిణ పూర్తయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కోరిక నెరవేరిన వెంటనే రామదేవుని కథ చేసుకుంటారండి. రామదేవుని వ్రతం అంటే 5 ఆదివారంలో 5 లక్షవారంలో రామదేవుడు పూజ చేసుకుని వాళ్ళు మొక్కు చెల్లించుకుంటారు. మీకు ఎవరికైనా రామదేవుడి కథ పుస్తకాలు, వాళ్ళకి అలా హనుమాన్ చాలీసా పుస్తకాలు కూడా ఇక్కడే గుళ్ళోనే ఇస్తామని మేము. అలాగే ఈ దేవాలయం యొక్క ఫోటో కూడా, స్వామివారి యొక్క ఫోటో కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫోటోను మేము అందిస్తాం జరుగుతుందండి. ఇదంతా కూడా భక్తుల ఈ కేవలం మా గ్రామ ప్రజల సహకారంతోనే జరుగుతుందండి. జై శ్రీరామ్. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. 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 जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदधेरी निनाद जय 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 जय. రేపు ఆదివారం, మాఘమాసపు ఆదివారం రామదేవుడి పూజ మొదలు పెట్టుకున్న వాళ్ళు ఉంటే పెట్టుకోండి. ఇంకా కావాల్సిన వాళ్ళు ఉంటే చెప్పండి, నేను మీకు అందిస్తాను. ప్రస్తుతానికి తెచ్చినవి అయిపోయాయి. ఇంకా రామదేవుడు పూజ చేసి కూడా తీసుకోవాలి. చేసుకుంటామా అమ్మ? హనుమాన్ చాలీసా అడిగారు ఎవరన్నా? जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदधेरी निनाद जय 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 जय. మన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను దర్శించి రత్నగిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులు కండి. కోరిన కోర్కెలు తీర్చుకోండి. ఓం నమో నారాయణాయ. श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदधेरी निनाद जय जय